శ్రీ గురుభ్యో నమ. బీబీఆర్ వాక్కులో ఒక మంచి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. స్వామి శరణమయ్యప్ప. మానవుడు సహజంగా అనుకునేది ఏంటంటే తన జీవితం 100 సంవత్సరాలు ఉంటుంది. ఈ 100 సంవత్సరాల జీవితంలో నేను బాగా సంపాదించుకోవాలి, నా జీవితంలో అభివృద్ధి పొందాలి, ఆ తర్వాత నేను భక్తి మార్గంలో వెళ్ళాలని అనుకుంటాడు. కానీ మానవునికి తెలియని ఒక చిన్న విషయం ఏంటంటే 100 సంవత్సరాల జీవితం ప్రస్తుతం ఉన్న కలియుగంలో మానవునికి లేదు. ఎందుకంటే అప్పటి కాలంలో, ప్రాచీన కాలంలో స్వయంగా పంట పండించుకొని తనకు కావాల్సినవన్నీ కూడా స్వయంగా పండించుకొని తిని బలంగా ఉండేవాడు. కానీ ఇప్పుడు మనము మిషన్ల ద్వారా, ఆ కెమికల్ల ద్వారా పండిన పంటలు తిని మన జీవితాన్ని 100 సంవత్సరాల జీవితాన్ని 75 సంవత్సరాలకి తగ్గించాము. 20 సంవత్సరాలు మనం తినే ఫుడ్ వలన తగ్గిపోయింది. ఎందుకంటే అన్ని హైబ్రిడ్ వచ్చాయి. ప్రతిదీ కూడా మందులతో పండిస్తే కానీ తొందరగా పండవు. ఆ తొందరగా పండినవి తింటే తొందరగా అరుగుతాయి, తొందరగా అరగవు. దానివల్ల శరీరంలో అనారోగ్యాల పాలై మన జీవితాన్ని 100 సంవత్సరాల జీవితాన్ని 75 సంవత్సరాలకి తగ్గిపోయింది. ఈ 75 సంవత్సరాల జీవితంలో కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. హార్ట్ అటాక్ అని, ఐబీపీ అని, షుగర్ అని, ఇలాంటి అనారోగ్య సమస్యలతోటి వారు ఇంకా 25 సంవత్సరాలు తగ్గిపోయింది. అంటే ఇప్పుడు మనం బ్రతుకుతున్న కాలంలో కేవలం 50 సంవత్సరాలు బతకామంటే చాలా గొప్ప. అందుకే ఈ ఉన్న 50 సంవత్సరాల్లోనే మీరు చేయవలసిన మంచి కార్యాలన్నీ కూడా చేసుకుంటూ మీ జీవితాన్ని సాగించండి. ఎందుకంటే మన జీవితం చాలా చిన్నది. ఆ 50 సంవత్సరాల్లో 25 సంవత్సరాలు మనకు నిద్రలనే పోతుంది, సగ జీవితం నిద్రలనే పోతుంది. మిగతా మిగిలింది 25 సంవత్సరాలు. 50 సంవత్సరాల వయసుకు వచ్చే లోపు మీరు ఒక ప్రయోజకులుగా ఉన్నప్పుడే ఈ భక్తి కార్యాలను చేసుకుంటూ, తల్లిదండ్రులను సేవిస్తూ, బంధుమిత్రులను ఆదరిస్తూ, తోటి వాళ్ళందరితో కూడా కలిసి మెలిసి కష్ట సుఖాలను పంచుకుంటూ మీ జీవితాన్ని నడిపించండి. ఎందుకంటే మీరు ఈ విధంగా మంచి జీవితాన్ని నడిపిస్తే 50 సంవత్సరాల్లో మీకు ఇంకో 20 సంవత్సరాలు బోనస్ రావచ్చు. ఆ 20 సంవత్సరాల బోనస్లో కూడా మీరు మంచి కార్యాలు చేస్తే ఇంకో 20 సంవత్సరాలు బోనస్ రావచ్చు. కానీ ఆ తర్వాత బోనస్ వచ్చినా కూడా మన శరీరం మనకు సహకరించదు. తీర్థయాత్రలు చేయలేము, భక్తి కార్యాలు చేయలేము, మాలలు దీక్షలు వేయలేము, ప్రచారాలు చేయలేము, భక్తి మార్గంలో ఉండలేము. కాబట్టి ఉన్న ఈ తక్కువ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ మంచి కార్యాలు చేసుకుంటూ అందరితో కలిసిమెలిసి ఉంటూ మీ జీవితాన్ని కొనసాగించండి. ఇట్లు మీ బాలరాజ్ స్వామి, బీబీఆర్ వాక్కు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీకు నచ్చిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. స్వామియే శరణమయ్యప్ప.